అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు చివరిలో మాట్లాడాలనుకున్న మాట్లాడి మా సమాధానం వినడానికి మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ధైర్యం లేకనే పారిపోయినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. వెరీ అన్ఫార్చునేట్. చాలా ఓపికగా కూర్చున్నాం. ఎందుకనంటే సభ్యులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు, ప్రజలకి రాంగ్ మెసేజ్ పంపించారు. ఇక్కడ నుంచి వాటిని సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. దీని మీద కుమార్ రవికుమార్ గారి దగ్గర నుంచి చివరికి బొత్స సత్యనారాయణ వరకు 20 మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. 20 మంది సభ్యులు చాలా వాళ్ళు మాట్లాడుతూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. 2-3 మాటలు చెప్పి బడ్జెట్లోకి వెళ్తాను అధ్యక్ష. మద్యం ఏరులై పారుతోంది. అసలు బడ్జెట్లో మద్యం ఏరులై పారి మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోయింది. గాంజాయి డ్రగ్స్ గురించి, ఆర్థిక విధ్వంసం గురించి, ఇట్లా రకరకాల అంశాల గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు సార్. అమరావతి గురించి, పోలవరం గురించి వీళ్ళు మాట్లాడితే వాటన్నింటికీ రిప్లైలు చెప్దాము, ఏం చేసింది ఈ ప్రభుత్వం, ఎట్లా ముందుకెళ్తోంది అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము వెయిట్ చేస్తే ఈరోజు సభలో లేకుండా వెళ్ళిపోవడం అనేది నిజంగా వాళ్ళు వ్యూహాత్మకంగానే వచ్చారు అధ్యక్ష. మీరు కూడా మాకు సహకరించి రేపటి నుంచి వాళ్ళు లేవనెత్తే అంశాలకి ఎప్పటికప్పుడు మా మంత్రులు ఎవరైనా లేచి రిజైండర్స్ రిప్లైస్ ఇస్తే ఇవ్వడం బెటర్ అధ్యక్ష. ఇప్పుడు ఏమైతుంది అధ్యక్ష, వాళ్ళు మాట్లాడారు వెళ్ళిపోయారు, మేము ఎవరికి చెప్పాలి అధ్యక్ష? ప్రజలకు చెప్పండి. అదే అధ్యక్ష, వెళ్ళిందంటే ఆడు ఉంటే ఆ చెప్పే విధానమే మార్పు వస్తుంది అధ్యక్ష. మేమేదో 4 గోడలకు చెప్పడానికి కాదు కదా అధ్యక్ష ఉన్నది. రాష్ట్ర ప్రజానీకానికి ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా సమాధానం చెప్తాం. కాబట్టి వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే తమరు మాకు ఎప్పటికప్పుడు అవకాశాలని పెంచి ఎప్పటికప్పుడు మేము క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం వస్తే అధ్యక్ష, వాళ్ళు గతంలో ఇది ఎట్లాగో ఇది పనికిరాదు కాబట్టి కూర్చుని ఓపికగా విందామనేటువంటి పరిస్థితిలోకి వస్తారు అధ్యక్ష.